ఇక్కడ మల్క ప్రదీప్ బాలకృష్ణ కొంచెం పంపించింది ఈ పక్కన బాలకృష్ణ కొంచెం ముందు ఇక్కడ మల్క ప్రదీప్ ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలోని తెలుగువారు ఒక్కరు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా ఈరోజు రాయచోటిలో రక్తదాన శిబిరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే తలెత్తుకునే విధంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక పార్టీని స్థాపించి 6 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు దైవాంశ సంభూతుడిగా అభిమాన నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేమి, లోకేష్ బాబు గారైతేమి ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి పథకాలను ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా పేద ప్రజలకు డైరెక్ట్గా పేద ప్రజలకే పథకాలు చేరాలనే కాన్సెప్ట్తో ఏదైతే పెట్టాడో దాన్ని ఈరోజు అన్ని పార్టీలు, భారతదేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని ఈరోజు సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని మరొకసారి తలుచుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఆంధ్రదేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అందిస్తారని ఆశిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు జరుగుతాయని ఆశిస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి అబ్బవరం గ్రామ ప్రజలకు కానీ, రాయచోటి యువత ప్రజలకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ